టెన్షన్లో ఉన్నప్పుడు చెమటలు ఎందుకు పడతాయి? రాత్రిపూట పెరుగన్నం తింటే ఏమవుతుంది? ఇంకా ఎక్కువ కూల్ వాటర్ తాగితే మన బాడీలో ఏమవుతుంది? ఇంకా ఈ 3 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, మనం టెన్షన్లో ఉన్నప్పుడు చెమటలు ఎందుకు పడతాయి? నార్మల్గా చెమట అనేది మనం మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు లేదా ఎండలో ఏదైనా పని చేసినప్పుడు చెమట వస్తుంది. ఎందుకంటే మనం ఏదైనా పని చేసినప్పుడు మన బాడీ అనేది హీట్ ఎక్కుతుంది. సో ఆ టైంలో మన బాడీని చల్లబరచడానికి మన బాడీలో ఉన్న వ్యర్థ పదార్థాలు చెమట రూపంలో బయటకు వస్తాయి. అయితే ఇలా కాకుండా కొన్నిసార్లు టెన్షన్ వల్ల కూడా చెమటలు అనేవి వస్తాయి. ఎందుకంటే మనకు టెన్షన్ వచ్చినప్పుడు మన బాడీలో అడ్రినాలిన్, కార్టిసాల్ అనే హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో మన బాడీలో రిలీజ్ అయిన ఈ హార్మోన్సే చెమట రావడానికి కారణం అవుతాయి. అండ్ దీనివల్ల మనకి టెన్షన్ వచ్చినప్పుడు చెమటలు అనేవి వస్తాయి. నెంబర్ 2, రాత్రిపూట పెరుగన్నం తింటే ఏమవుతుంది? సో చాలా మంది నైట్ పడుకునే ముందు పెరుగుతో తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అని అనుకుంటారు. ఇంకా నైట్ పెరుగుతో తింటే మంచి నిద్ర కూడా పడుతుంది. కానీ నైట్ పెరుగుతో తింటే మన బాడీలో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అవి ఏంటి అంటే, నైట్ టైం పెరుగన్నం తింటే మన బాడీ వెయిట్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది అండ్ దగ్గు, జలుబు లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అలాగే కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు నైట్ పెరుగన్నం తినకూడదు. ఒకవేళ తింటే ఆ కీళ్ళ నొప్పులు అనేవి ఎక్కువ అవుతాయి. అలాగే నైట్ పెరుగన్నం తినడం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా వీక్ అవుతుంది. నెంబర్ 3, ఎక్కువ కూల్ వాటర్ తాగితే మన బాడీలో ఏమవుతుంది? మన ఓవరాల్ బాడీ టెంపరేచర్ తో కంపేర్ చేస్తే మన పొట్టలో టెంపరేచర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో అలా పొట్టలో టెంపరేచర్ ఎక్కువగా ఉండటం వల్లే మనం తిన్న అన్నం అనేది ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఇంకా ఈ వేడి వల్లే మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా ప్రాపర్ గా పనిచేస్తుంది. అయితే మనం కూల్ వాటర్ తాగడం వల్ల మన పొట్టలో ఉన్న ఉష్ణోగ్రత అనేది సడన్ గా డౌన్ అవుతుంది. సో మళ్ళీ పొట్టలో టెంపరేచర్ అనేది వేడెక్కడానికి కొంత టైం అనేది పడుతుంది. అండ్ దీనివల్ల మనం తిన్న అన్నం అనేది లేట్ గా డైజెస్ట్ అవుతుంది. అండ్ ఇలా లేట్ గా డైజెస్ట్ అవడం వల్ల పొట్టలో గ్యాస్ ఫామ్ అవుతుంది. సో అందుకే కోల్డ్ వాటర్ తాగడం అనేది అంత మంచిది కాదు. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి.